లోక్సభ ఎన్నికలు మరో 38 రోజుల్లో ఉండగా ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన పార్టీలు ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సూడిగారి పర్యటనలు చేస్తూ నాయకులను కార్యకర్తలను సమన్వయపరుస్తూ వారిని ఉత్తేజపరుస్తోంది. మరోవైపు బీజేపీ నాయకులు మాత్రం ఎటువంటి సమావేశాలు ప్రచారాలు చేస్తున్నట్లు సమాచారం అందడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కోల్పోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం ప్రస్తుత పరిస్థితి గురించి మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎన్నికలు ఇంకా 38 రోజులలో ఉండడంతో ప్రధానంగా లోక్సభ ఎన్నికలపైన ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఈ 3 పార్టీలలో ప్రధానంగా 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే ఇందులో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికైతే ఖాళీ అయినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ఆకర్షణ మరియు గర్వాపాసాల నిదానంతో మాజీ ఎమ్మెల్యేలందరినీ సైతం ఇక్కడ కాంగ్రెస్లో పార్టీలో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అందులో భాగంగా సిర్పూర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయిన కోనేరు కోరప్పను, ముదోల్ ఎమ్మెల్యే అయిన గడ్డిగారి విఠలరెడ్డి గారిని ఈపాటికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్లు కైవసం చేసుకోవాలని రేవంత్ రెడ్డి పావులను కలుపుతున్నాడు. అందులో భాగంగానే 4 నెలల క్రితం సీతక్కను ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఇచ్చి ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకు మరియు ప్రతి నియోజకవర్గానికి పంపించి ఇక్కడ సన్నాహక సమావేశాలు కాంగ్రెస్ కార్యకర్తలను బలోపేతం చేయడానికి, అట్లనే బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడానికి అక్కడ ఉన్న కింది స్థాయి నాయకులందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో బీజేపీ పార్టీ ప్రధానంగా పోటీ పడుతున్నప్పటికీ ఇక్కడ 7 ఆదిలాబాద్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. అయితే ఇందులో 4 బీజేపీ పార్టీ గెలుచుకున్నా కానీ ఇక్కడ ఈ 4 ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ విషయమై సమావేశం ఏర్పరిచినట్టు మనకి ఇప్పటి వరకు సమాచారం అయితే అందలేదు. ఎవరికి వారే యమునా తీరట్లు 4 ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలనే ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్లో ఖచ్చితంగా మనం ఎంపీకి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఎవరు మనకు సమావేశాలు ఏర్పాటు చేసినట్టు కానీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి నాగేశ్వరం జాయిన్ చేసుకొని వెంటనే టికెట్ ఇవ్వతో ఇక్కడ ఆశావాదులైన 43 మంది ఉండే ఇక్కడ బీజేపీ టికెట్ ఆశించింది. వాళ్ళకు టికెట్ ఇవ్వకపోతే వారి నిరాశ వాళ్ళని సమన్వయం చేయడం, వీళ్ళు బీజేపీ వాళ్ళందరినీ ఏకతాడి తేవడానికి కోసం ఇక్కడ ఆ దిశగా ప్రయత్నాలు అయితే మనకు కనిపించడం లేదు. సీతక్క మాత్రం ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ 7 నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరిని తెలుస్తుంది. అంతేకాకుండా సీతక్క తన సన్నిహితురాలైన సుగుణ టికెట్ ఇచ్చుకొని ఆమెతో పాటు ఆమె తిరిగి ఆమె ఎంతో ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మైనార్టీలు 2011లో సెన్సస్ లెక్కల ప్రకారం 11.7% ఉన్నది. ఇప్పుడు 13 సంవత్సరాల్లో దాదాపు వాళ్ళు 15% ఓటు పెరిగినట్లు మనకు తెలుస్తుంది. ఈ 15% ఓట్లు ఒక గెలుపు ఓటమి డిసైడ్ చేయడానికి కనిపిస్తుంది. ఈ మైనార్టీ ఓట్లు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చీల్తేనే ప్రాబ్లం, లేకుంటే మైనార్టీ ఓట్లు అందరూ కాంగ్రెస్ దిక్కు మొగ్గు చూపినట్టు బీజేపీ పార్టీ ఇక్కడ గెలుచడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే వీరి సమన్వయం లోపం ఉంది. మళ్ళీ ప్లస్ ఈ మైనార్టీలు అందరూ కాంగ్రెస్ దిక్కు మొగ్గు చూపిస్తే ఇక్కడ సిట్టింగ్ స్థానమైన బీజేపీ స్థానం కోల్పోయే పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ బీజేపీ పార్టీ నాయకులు మేలుకోకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచడం సుసాధ్యమైపోతుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం మనకి ఇంకా కనిపిస్తుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇది ఆదిలాబాద్ పార్లమెంట్ యొక్క ఇప్పుడున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ పార్లమెంట్.